హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా మన బండి ప్రాబ్లం ఏందో తెలిసే ఉంటుంది. ఏంటంటే ఇంజిన్లో సౌండ్ వస్తుంది, టిక్ 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 సౌండ్ వస్తుంది. ఇంకా సౌండ్ ఏంటంటే ఆ మెకానిక్ దానికి పోతే మెకానిక్ ఏమన్నాడంటే షోరూమ్కి పోవాలన్నాడు. షోరూమ్కి పోతే షోరూంలో కూడా అన్నీ వేయరు, మన ఎన్టీఆర్ నగర్ హైదరాబాద్ పోవాలన్నాడు. అడుగుతే అన్నీ చేస్తాడన్నాడు. ఇక అన్నీ బాగా భరించలేక యూట్యూబ్లో చూసిన నేనే. ఇక యూట్యూబ్లో చూసి మనం ట్రై చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ సీట్ కవర్ ఓపెన్ చేసుకోవాలి. సీటు 2 సీట్లు ఓపెన్ చేయాలి. ఇవి వీడు 2 బోల్ట్లు ఉన్నాయి. బోల్ట్లు ఇప్పాలి, ట్యాంక్కి ఇప్పాలి. ట్యాంక్కి ఇక్కడ నట్లు ఉంటాయి. ఈ నట్లు తీసేసేయాలి. ఇక్కడ పైన 2 నట్లు ఉంటాయి. అన్నీ ఇప్పి ఫ్రెండ్స్ ఫస్ట్ డోమ్ ఇప్పుకొని పక్కకి పెట్టుకోవాలి. అది ఇప్పుకున్న తర్వాత ట్యాంక్కి ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది. సేమ్ అవతల సైడ్ కూడా అట్లే ఒక బోల్ట్ ఉంటుంది. ఈ ముందర బోల్ట్ ఉంటుంది. అవి కూడా ఇప్పుకోవాలి. ఇప్పుకొని ఇట్లా అంటుతూనే వస్తుంది. కింద పెట్రోల్ పైప్ ఉంటుంది ఒకటి, ఎయిర్ పైప్ ఒకటి, పెట్రోల్ పైప్ ఒకటి ఉంటుంది. వైర్ కలెక్షన్ ఉంటాయి. అవి తీసేస్తే ఈ ట్యాంక్ వచ్చేస్తుంది బయటికి. ట్యాంక్ కూడా ఇప్పుకొని పక్కెట్టుకోవాలి. ఇంకో ఇది ఒక వైర్ ఉంటుంది, కింద చిన్న కనెక్షన్ ఉంటుంది. చూడండి, ఇది పెట్రోల్ పైపు. ఇది ఇట్లా ప్రెస్ చేసి పైప్ గుంజాలి. ఇది ఎయిర్ పైపు, గందే ఉంటుంది. మన మెయిన్ ఇంజన్ ఇది. ఇప్పుడు మనం ఈ క్యాప్ ఇప్పితే ఇలా టక్ సౌండ్ వచ్చేది అంతా గిన్నెనే ఉంటుంది. వాల్స్ గిన్నెనే ఉంటాయి. ఏంటంటే మనం ట్రై చేస్తున్నాం అంతే, ఎందుకంటే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. నేను మెకానిక్ని కాదు, ప్రయత్నం అయితే చేద్దాం. దానికోసం నేను ఇగో మళ్ళీ ఇట్లా ఆయిల్ చేంజ్ చేయాలని ఆయిల్ది ఇది ఒక పుల్లర్ అంటే ఇది ఏందో గేజ్. ఇది మనం అది వాల్స్ చెక్ చేయడానికి ఇది ఒకటి బుక్ చేసిన. అట్లే ఒకటి ఆయిల్ ఫిల్టర్, ఇది ఒకటి అడ్జస్ట్మెంటు, పుల్లర్ అంటారా ఏమంటారు, అడ్జస్ట్మెంట్. ఇది ఒకటి ఎయిర్ ఫిల్టర్. చూడండి, ఇది ఎయిర్ ఫిల్టర్. మార్చడం పెద్ద విద్యం కాదు. ఇది ఒకటి ఇప్పి డైరెక్ట్ పెట్టడమే. కానీ ఇదే ఎట్లా వెళ్తుందో ఏం అర్థమవుతలేదు. ఇట్లా 4 బొట్లు కాదు, బోల్ట్లు. ఈ 4 బోల్ట్లు ఇప్పుకున్నాక ఈ 2 తీసుకుని ఉంటాయి కదా, కిందివి మాత్రం దేవుడు కనబడతారు. వ్యక్తి కొంచెం కష్టంగా ఇప్పాలి. కొంచెం తిప్పలు పడి ఇప్పుకోవాలి. ఇప్పుకున్న తర్వాత దీన్ని లేపాలి. కొంచెం గట్టిగా ఉంటే కిందికి వెళ్ళి చేతితో గిట్ట కొడితే వెళ్తుంది. క్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పక్కకి పెట్టుకుందాం. గివే లూజ్ అవుతాయి. ఇగో గివి సప్పుడు వచ్చేటివి గివి. ఏదో గట్టినా కానీ ఈ చూడండి ఫ్రెండ్స్, సౌండ్ చూడండి. టక్ 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 సౌండ్ వస్తుంది. ఇంకా ముందర అయితే ఇంకెక్కువ సౌండ్ వస్తుంది. మన ప్రాబ్లం అదే ఉన్నట్టుంది నాకు తెలిసి. దానికోసమే మనం ఇది తెచ్చుకున్నాం. చూడండి, ఇది ఈ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్లు బట్టి దాని కింద పెట్టి టైట్ చేసుకోవాలి. గేజ్ బట్టి దీనికి టైట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసిన కాబట్టి ముందరది ఎంతనో ఇంకది ఎంతనో చెప్తా మీకు. ఇది వచ్చేసి అడ్జస్ట్ అంట. ఇది వచ్చేసి 0.5 mm. ఆ కిందిది వచ్చేసి 0.8 mm అంట. చేసుకొని ఫిట్ చేసుకుంటే సౌండ్ పోతుంది అంట. ఇక సో ఫస్ట్ ఇక్కడ 9 mm బోల్ట్ ఉంటుంది ఒకటి. దాన్ని లూజ్ చేసుకున్నాక ఇది ఒక పుల్లరు BS6కి ఇది కొత్తగా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఇది టైట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ టైట్ చేసుకున్న తర్వాత ఈ నట్టు మళ్ళీ లాకేయాలి, బిర్రుగా చేసుకోవాలి. ఎట్టెట్లు ఇప్పినామో అట్లా ఫిట్ చేయాలి నట్లు. మళ్ళీ నట్లు టైట్ చేసుకోవాలి.
అంటే మళ్ళీ ఓవర్ టైట్ చేసినా కానీ ఇబ్బంది, ఎందుకంటే నట్లు ఇరిగిపోయే ప్రాబ్లం ఉంటుంది, స్లిప్ కూడా అవుతుంది ఒకటి. మామూలుగా షెయి మోపులో చేయాలి. అప్పుడు ఇవి ఊసిపోయినాయి, ఇక్కడ ఉంటాయి అన్నట్టు ఇట్లా, ఇక్కడ ఒకటి ఇట్లుంటాయి. ఎందుకంటే ఇవి ఈ దాని మీద పెడతాం కదా, లొడలోడ అనుకుంటుంటాయి కదలకుండా, ఎందుకంటే ఊసిపోతే మళ్ళీ ఇట్లా అతికించుకోరు, ఎందుకంటే మళ్ళీ లేకపోతే లొడలోడ సౌండ్ వస్తుంది. ఇంత పేకి తీసుకొని ఇక్కడ పోసినామంటే పేకి కోసి అతికించి ఇట్లా పెట్టేసేరి మంచిగా ఉంటుంది. మొత్తం ఫిట్ చేయకముందుకే ఒకసారి కొట్టి చూసుకుందాం, మళ్ళీ అంతా ఫిట్ చేసినాక స్టార్ట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది. చూడండి సౌండ్, ఇంతకుముందు సౌండ్ చూడండి, ఇప్పుడు సౌండ్ చూడండి, చేంజ్ అయిపోయింది సౌండ్. నేను ఇది తెలియక యూట్యూబ్లో చూడక ఫస్ట్ మెకానిక్ దానిపోతే మెకానిక్ ఏమన్నాడంటే ఇది బేసిక్స్ బండి మాతోటి కాదన్నాడు, షోరూమ్కి పోమన్నాడు. సరే అని షోరూమ్కి పోతే షోరూమ్ ఆయన ఏమన్నాడంటే ఇది మా తాన దీనికి సామాన్ సక్కలేదు 5 అన్నాడు. సరే అని మళ్ళా ఇంకో షోరూమ్కి పోయినా, అట్లే 5-6 షోరూమ్లు తిరిగిన, తిరిగినా కానీ చక్కగా హైదరాబాద్ దానికి స్పెషల్ ఒకటి అదే ఉంది, NS 160కి సంబంధించింది. NS బండ్లకు బేసిక్స్ బండ్ల గురించి మాకు అంత తెలియదు, ఆడికే పో అని చెప్పిండు. ఇక నాకు మస్తు బేజారు అనిపించి యూట్యూబ్లో చూసి మనకు ఇదొకటి బుక్ చేసిన, ఇంకొకటి ఇది అడ్జస్ట్మెంట్, ఇదొకటి, దీనికి ఒక 300 ఉంటుంది, దీనికి ఒక 100, దీనికి ఒక 100 అనుకో, 120 130 ఉంటుంది. దీని రెండింటి కలిసి 300 అనుకో, దీనికి ఒక 300 అనుకో, 600 మొత్తం అయిపోయింది.